హలో, హాస్పిటల్ అండి? మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏమిట్రా దక్కు నా కొడుక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదిరా, టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మియస్. అయ్యో, నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా, ఈ హాస్పిటల్? నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా, నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది, స్పాట్ లోనే చనిపోతావేమని చెప్పాడు డాక్టర్ బాబు. ఊసింది నేను కదా డాడీ, ఆయన. ఆయన? నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో, ఆయన ఎక్కడున్నాడు? అమ్మో, అయ్యో, నా డిక్కీకి ఎలా ఉందో దేవుడే. నా డిక్కీయో, నా డిక్కీ ఏంటి అలా చూస్తున్నా? ఒక్క దెబ్బ తగలేదు, కొంపది చెరగ నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్. నా టెన్షన్ లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? రే, ఇంకో పారి డిక్కీ గిక్కి అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి డిక్కీలో తొంగబెట్టేస్తాను. ఆ పని చేయండి సార్. హాయిగా డిక్కీలో బంచిక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది.